వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ఫలించాయి. 2024 ఎన్నికల వరకు జగన్ అప్రతిహాస నిర్ణయాలతో ప్రత్యర్థులను కంటిమీద కునుకు లేకుండా చేశారు. ముఖ్యంగా 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలను తట్టుకోలేకపోయారు. జగన్ ప్రజలతో మమేకమైన తీరు, సమాజంలో ఉన్న మెజారిటీ వర్గాల అభిమానాన్ని పొందడం వంటివి చాలా ప్రత్యేకం. జగన్ తన చరిస్మను పెంచుకుంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు తయారు చేసుకున్నారు. అంటే జగన్ ఎంత ఆకర్షణీయంగా మారారో అర్థమవుతుంది. 2014 ఎన్నికల తర్వాత పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినా సరే ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రత్యేక హోదా నినాదంతో జగన్ చేసిన పోరాటానికి చంద్రబాబు ఆందోళనకు గురయ్యారు. జగన్ చేసిన రాజకీయం మూలంగా చంద్రబాబు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు సైతం గుడ్ బై చెప్పి రాజకీయంగా తప్పుడు నిర్ణయం. చంద్రబాబు ఎన్డీఏకు గుడ్ బై చెప్పడానికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ఆడిన పొలిటికల్ గేమ్ కారణం. ఇలాంటి మరో గేమ్ జగన్మోహన్ రెడ్డి 2026 నుండి ఆడనున్నారని సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డి మునుపటిలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే పాదయాత్రపై కసరత్తు మొదలై పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకుంటున్నారనే ప్రచారం నడుస్తోంది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతో ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట.